'వార్ 2' అలాగే 'కూలీ' ఈ 2 సినిమాల్లోని కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. ఇవి సినిమా రిలీజ్ కాకముందే ఏంటా పాజిటివ్స్, ఏంటా నెగెటివ్స్ అంటే 'వార్ 2' ముందు చూసుకుంటే ఇందులోని ఎటువంటి క్యామియో రోల్స్ లేవు. అలాగే 'హృతిక్ రోషన్' అలాగే 'ఎన్టీఆర్' మధ్య వచ్చే వార్ సీన్స్ మాత్రమే ఈ సినిమాని ఒక హైప్‌ని క్రియేట్ చేస్తుందని 'ఎన్టీఆర్' గారు ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోని చెప్పారు. అండ్ ఈ సినిమా కూడా లాస్ట్‌లోనున్న ట్విస్ట్‌లయితే ఎక్కడ కూడా రివీల్ చేయొద్దని చెప్పారు. ఇది 'వార్ 2'కున్న స్పెషాలిటీ. అండ్ 'కూలీ' కూలీకొచ్చేసేటప్పటికి మెయిన్ ప్లస్ పాయింట్ ఏమైనా ఉన్నాది అంటే అనిరుద్. ఎందుకంటే తన మ్యూజిక్ తోటి గాని, తన సాంగ్స్‌తో కానీ ఒక సినిమాని ఎంత హైప్ పెంచాలో అంత వరకు పెంచేసాడు. 'కూలీకి' కూడా అంతే హైప్‌ని క్రియేట్ చేసాడు అనిరుద్. ఇప్పుడు ఇంత హైప్ ఎక్కడి నుండి వస్తుంది అంటే మెయిన్ 'రజనీకాంత్', తర్వాత 'లోకేష్ కనకరాజ్', తర్వాత బిగ్ స్టార్స్ ఇందులోనే ఉన్న యాక్టర్స్ అలాగే అనిరుద్ మ్యూజిక్. బట్ సినిమా రిలీజ్ కాలేదు. ఇవన్నీ పాజిటివ్ వైబ్స్‌గా 'కూలీ'కున్నాయి. 'వార్ 2'కి మాత్రం 'ఎన్టీఆర్' గారు ఒక పెద్ద పాజిటివ్ అని చెప్పాలి. ఇది 'వార్ 2'కి అలాగే 'కూలీకి'. బట్ చాలామంది ఏంటంటే 'కూలీలోని' సాంగ్స్ అయితే ఒక హైప్‌ని క్రియేట్ చేసాయి పాజిటివ్‌గా. దీని మీద ఆ సాంగ్స్‌ని చూసుకొని సినిమాకి వెళ్ళాలని అనిపిస్తుంది కొంతమందికి. అండ్ ఇప్పుడు 'వార్ 2'లోని ఏంటంటే ట్రైలర్‌ని చూసి హైప్‌ని పెంచిన సినిమా ఏదైనా ఉన్నాది అంటే అది 'వార్ 2'. అందుకని 'వార్ 2'కి ఎళ్ళాలనిపిస్తుంది కొంతమందికి. అయితే ఈ 2 సినిమాల్లోని పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. 'కూలీ' ట్రైలర్ చాలా మందికి నచ్చలేదు. బట్ ట్రైలర్ నచ్చకపోయినా సినిమా రిలీజ్ అయ్యే వరకు చూడాలి. మరి సినిమాలో స్టోరీ, కంటెంట్ ఎలా ఉంటుందో అన్నది. ఎందుకంటే ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఎవరి మీద పెట్టుకున్నారు అంటే ఒక్క డైరెక్టర్ 'లోకేష్ కనకరాజ్' మీద ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మెయిన్‌గా ఆడియన్స్ అందరూ కూడా. ఎందుకంటే ఆ డైరెక్టర్ తన ప్రీవియస్ ఫిల్మ్స్ బట్టి ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి రీచ్ అవుతాడా? లేదా? అనేది సినిమా చూసే దాన్ని బట్టి ఉంటుంది. సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడి దాకా హైప్ అయితే వస్తుంది. ఇప్పుడు 'వార్ 2'. 'వార్ 2'లో వచ్చేసేటప్పటికి డైరెక్టర్ కూడా సేమ్ తన ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా అన్నీ హిట్టే. ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అండ్ అందులోని 'ఎన్టీఆర్' ఈ సినిమాలో నటించడం వల్ల తెలుగులోను ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అండ్ 'కూలీలోని' నాగార్జున గారు నటించడం వల్ల 'కూలీ' సినిమాకు ఒక పెద్ద ప్లస్ అయింది తెలుగులోని. సో, ఈ 2 సినిమాలు గూడా రిలీజ్ అయ్యే వరకు చూడాలి. అసలు ఏం జరుగుతుందో అన్నది. చాలా మందికి 2 సినిమాలు కూడా హిట్ అవ్వాలని ఉంటుంది. కొన్ని పాజిటివ్, నెగెటివ్స్ ఉండడం వల్ల సినిమా మీద ఎంత ఇంపాక్ట్ అనేది చూపెడుతుందో రిలీజ్ అయ్యే వరకు మనకు తెలీదు. మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో మీద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.